నాచక్రో వర్తతే రథ. రథచక్రాలు ముళ్ళ మీద, గాజు పెంకుల మీద, రాళ్ల మీద, గోతుల్లోనూ పడుతూ లేస్తూ వెడతాయి. రథచక్రాలు ఎడుతున్నాయి అనరు, రథం వెడుతోందంటారు. నాతంత్రీ వాద్యతే వీణ నాచక్రో వర్తతే రథ. కష్టపడి ఆయన తీసుకొస్తాడు, అత్తారింటికి వెళ్ళామంటారు. ఆయన తీసుకొచ్చిన ఆమెది ఐశ్వర్యం, ఆమె సంతోషం. అదేమిటి ఆమె పేరు అని ఆయన అండవు, దాని సంతోషమే నా సంతోషం అంటాడు. ఇద్దరు రథచక్రములు రథము, వీణ తీగ వీణ ఎంత ఆశ్రయించి ఉండి ఒకటి కష్టపడి వేరొకదానికి కీర్తినిచ్చాయో, ఒకటి త్యాగం చేసి ఇంకొక దానికి కీర్తినిచ్చిందో, రెండు విడిపోతే అసలు అర్థమే లేదో, ఎలా కలిసి ఉండి కీర్తి తెచ్చుకుని గౌరవాన్ని పొందుతున్నాయో, అలా రామా నీవు లేని నాడు నాకు అయోధ్య అరణ్యం